వాక్యంలో నుండి తండ్రి ప్రభువా, ఆ వాక్యాన్ని మా హృదయంలో ముద్ర వేసుకుని ప్రభువా, మా ఆత్మను తండ్రి ప్రతిరోజు తృప్తిపరిచే విధంగా అట్టి రీతిగా మేమందరము నడుచుకునే విధంగా మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. ఇగో తండ్రి, ఎవరైనా ప్రభువా తండ్రి మీకు విరుద్ధంగా నడుచుకున్న ఎడల తండ్రి వారిని క్షమించి మీ ప్రేమతో మీ వాక్యంతో వారిని గద్దించి బుద్ధి చెప్పమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. తండ్రి, నేను నిలువబడి మాట్లాడుతూ ఉండగా మీ ఆత్మ సహాయమును తండ్రి, మీ ఆత్మశక్తిని వివేకాన్ని మెండుగా అనుగ్రహించండి. వినేవారుకును ప్రభువా, మీరు ఏది మాతో మాట్లాడతారో ప్రభు ఆ మాటలన్నిటినీ గ్రహించే చెవులను తండ్రి మాకు అనుగ్రహించమని, శ్రద్ధాశక్తులు కలిగి భయభక్తులు కలిగి ప్రభువా మేమందరము తండ్రి మీ యొక్క మాటల్లో తండ్రి ఏకీభవించేందుకు మా అందరికీ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. ఇక్కడ కూడొచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. మీ పరసంబంధమైన ఆశీర్వాదాలతో తండ్రి మీరు నింపమని ప్రార్థిస్తూ తండ్రి అక్షయ ఆహారాన్ని మమ్మల్ని మాకందరికీ తృప్తిపరచమని ప్రార్థిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఎవరైతే దేవుడి మాటలు విని వచ్చారో శ్రద్ధాశక్తులు కలిగి భయభక్తులు కలిగి ఈ మాటలు దేవుని మాటలు వినాలని నేను కోరుచున్నానండి. ప్రతి ఒక్కరు మనస్సునంతటిని ఇక్కడే కేంద్రీకరించుకొని ప్రతి మాట దేవుని మాట నాతో ఏం మాట్లాడతాడు అనేది ప్రతి ఒక్కరు గ్రహించుకొని హృదయాలు కలిగి సిద్ధపాటు కలుగ చేసుకోండి. మీ హృదయాలని మీరు సిద్ధపాటు కలుగ చేసుకోవాలి. మనము కేవలం వినేవారుగా ఉంటే మనకు ప్రయోజనం లేదు. సో మనము మన హృదయాలను సిద్ధపాటు కలుగ చేసుకోవాలి, సిద్ధపాటుగా ఉంచుకోవాలి. ప్రతిరోజు దేవుని మాటలు ఎప్పుడైతే ఫోన్ల ద్వారా కానీ చర్చలకు వచ్చిన అప్పుడు కానీ మనము వింటున్నామంటే మన హృదయాలను ముందుగా మనము మన ఆధీనంలో ఉంచుకోవాలి. మన ఆధీనంలో ఉంచుకుంటే మాత్రమే మనము ఆ మాటలను గ్రహించగలం, లేదంటే మనం గ్రహించుకోలేమండి. మనము ఇప్పుడు కేవలం కళ్ళతో చూస్తూ లేదంటే చెవులతో వింటూ ఉన్నప్పుడు మన హృదయం ఎక్కడో ఉంది అంటే ఆ మాటలు పట్టుకుంటుంది, హృదయము పట్టుకోలేదు. సో మనము మన హృదయాలన్నింటినీ మనం ఇక్కడే ఉంచుకోవాలండి. ఈరోజు నేను ఒక అంశం పైన మాట్లాడుతున్నాను. ఏంటంటే మనం సంఘానికి రావడం అవసరం అండి. మనకు క్రైస్తవులకు అవసరమే కదా? అవసరమే. కానీ కొంతమంది ఏమంటున్నారంటే ఏంటి వారం కూడుకోవాలా సంఘానికి, ఎక్కడైనా దేవుడే కదా మనసులో అనుకుంటే చాలని కొంతమంది నూతనమైనది జీవము గలదయు ఆయన శరీరము అను తెరు ద్వారా ఏర్పరచబడినదినైనా మార్గమున. అంటే ఇక్కడ చూడండి సహోదరులారా, వాళ్ళు సంఘానికి మానేసినప్పుడు ఆయన బాధతో ఈ మాట అంటాడండి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము, మన కొరకు యేసు ఏం ప్రతిష్ఠించాడండి? మార్గం అంటే ఏంటి? ఈ లోకంలో భూలోక సంబంధంగా చర్చు, సంఘము. ఆయన సంఘాన్ని స్థాపించి వెళ్ళాడు కదా, అదే మనకు మార్గము ఉంచి ఆయన వెళ్ళాడంట. చూడండి ఇక్కడ, సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమును అనగా సంఘము, మార్గమున అనగా నూతనమైనది జీవము గలదయు ఆయన శరీరము అను త్వర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గమున. ఆయన చూడండి జీవము కలిగిన సంఘము. మనము జీవము కలిగిన సంఘము, మనము జీవము కలిగిన దేవుణ్ణి తెలుసుకున్నామని మనం అనుకుంటూ ఉంటాం కదా. కేవలం మనము జీవము కలిగిన సంఘంలోనికి నేను ప్రతిరోజు ప్రవేశించాను, జీవము కలిగిన దేవుని నేను తెలుసుకున్నాను, ఆయన మాట్లాడతాడు, వింటాడు, నాతో మాట్లాడతాడు, ప్రతిరోజు ఆయనకి నేను ఏ ప్రార్థన చేసినా ఆయన వింటూ ఉంటాడని మనం అనుకుంటామే. కానీ జీవము కలిగిన దేవుని సంఘము అని మనం కేవలం నోటి ద్వారా చెప్పేస్తామే. కానీ ఆ జీవము కలిగిన సంఘానికి చాలా మంది దూరంగా ఉన్నారండి. చాలా మంది అంటే వారు అలాంటి స్థితిలో ఉన్నారన్నమాట. ఏంటి, రోజు వెళ్ళాలా, రోజు దేవునితో ప్రార్థన చేసుకోవాలా, రోజు ఏంటి వారం కూడుకోవాలా సంఘంతో. దేవుడు ఏం చెప్పాడండి? వారం రోజులు ఒకే రోజు కదా మనం దేవునికి ఇస్తున్నాము. ఆ ఒక్క రోజు కూడా నువ్వు ఇవ్వకపోతే ప్రతిరోజు నీ యొక్క ఇష్టాన్ని తీర్చుకుంటూ నీ సొంత కార్యాలు చూసుకుంటూ నువ్వు నీ ఇష్ట ప్రకారంగా నువ్వు జీవిస్తూ ఉంటే నువ్వు దేవునికి సమయాన్ని ఎక్కడ గడుపుతున్నావు? దేవునికి ఒక్క రోజు కూడా నువ్వు ఇవ్వలేకపోతున్నావు అంటే ఇంకా వేరే రోజులో నువ్వు ఇస్తున్నావా? ఒక్క రోజు కూడా. అదే ఎన్ని అవర్లు ఉంటామండి మనం ఇక్కడ? ఒక 2 hours 3 hours ఉంటామా? అంతే కదా. మనం అంతే దేవునికి ఇస్తున్నాము. మిగతా జీవితం అంతా మన ఒక సొంత కార్యాల కొరకే చాలా మంది ఉంటున్నారు.
అంటే ఈ యొక్క కొంతమంది అలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారు. ఏంటి రోజు వినాలా, అలాంటి దౌర్భాగ్యం స్థితిలో చాలా మంది ఉన్నారండి. కానీ మనలో కూడా అలాంటి ఏదైనా ఆలోచన ఉన్నాయేమో ఈ రోజు మనం కట్ చేసుకోవాలి ప్రియులారా. కనుక ఇక్కడ చూడండి, మన కొరకు ఆయన మార్గమును ఏర్పరిచి అనగా నూతనమైనది జీవము గలుదేయు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినది మార్గమున ఆయన రక్తములన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. చూడండి, ఆ రోజులో 2000 సంవత్సరం క్రితము అంతకు మొదలు ఇలా ఎవరైనా కూడుకునేవారండి? చాలా బాధలు అనుభవించారు. ఇలా మనకైతే ఒక లైసెన్స్ వచ్చినట్లుగా ఈ రోజుల్లో మనకి లైసెన్స్ వచ్చినట్లుగా మనము ఇంత సంతోషంగా ఫ్యాన్ల కింద మనము చాలా చక్కగా కూడుకుంటున్నాం. కానీ 2000 సంవత్సరం క్రితము చాలా మందికి ఈ యొక్క అవకాశం లేదండి. ఒక ప్రార్థన చేసుకోవాలంటే ఎంతో మంది శత్రువులతో ఎదుర్కొన్నారండి భక్తులు. చాలా మంది శత్రువులతో, రాజులతో చాలా బాధలు ఎదుర్కొన్నాడు. కానీ అయినప్పటికీ కూడా అంత విశ్వాసాన్ని విడవకుండా వారు చాలా మంది భక్తులు జీవించారండి. ఈ రోజుల్లో మనకి ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన దేవుడు మనకు ఒకసారి మనం ఆలోచించినట్లయితే, దేవుడు నన్ను ఈ ఇంటిలోనికి ఎందుకు తోడుకున్నాడు? జీవము కలిగిన సంఘంలోనికి నన్నే ఎందుకు పిలిచాడు? ఏంటంటే ఇప్పుడు మన ఫ్యామిలీలో చాలా మంది ఉన్నారు కదా, చాలా మంది మన సహోదరులే కానీ తల్లి తండ్రి కానీ ఎంతో మంది ఉన్నారు కదా. కానీ తండ్రి మనల్ని ఎందుకు పిలిచాడు అనేది ఎవరైనా ఆలోచించారండి మీరు? ఎంతో మంది నా ఫ్యామిలీలో తిరుగుతున్నారు, తింటున్నారు, తిరుగుచున్నారు, వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాడు. కానీ తండ్రి నన్నే ఎందుకు ఏర్పరచుకున్నాడు, నన్నే ఎందుకు ఇక్కడ కూర్చోబెట్టాడని మనం ఒక్కసారి ఆలోచిస్తే ప్రియులారా. అలాగే ముందుకు చూడండి, ఆయన రక్తములన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగినది గనుకను దేవుని ఇంటి పైన అనగా ఏంటంటే దేవుడి ఇల్లు ఇదే కదా, మనకు సంఘమే దేవుని ఇల్లు అనగా సంఘము. మనము ఆయన ఇంటిలోనికి మనము వస్తున్నామంటే మనకి ఎంత ధైర్యం. ఆ రోజులో ఆ ధైర్యం కరువైపోయింది. ఆ రోజుల్లో ఆ ధైర్యం లేక చాలా మంది నశించిపోయారండి, శత్రువులతో నశించిపోయారు. కానీ మనకి ఇంత గొప్ప అవకాశము మనకి తండ్రి ఇచ్చినప్పటికీ కూడా మనం ఎలా జీవిస్తున్నామంటే సంఘానికి రాక, సంఘం అనగా చాలా మందికి ఒక సంఘం అంటే చాలా అంటే నెగ్లెక్ట్ అండి. ఏంటి ఇప్పుడు రావాలా, ఈ రోజు నాకు కొంత పని ఉంది, అది అవసరం లేకపోయినా పర్వాలేదు, వారికి అవసరం లేకపోయినా పర్వాలేదు, కానీ వారి సొంత కార్యాల కొరకు సంఘాన్ని విడిచిపెట్టేవారు చాలా మంది ఉంటారండి. అలాంటి వారిగా మనం ఉండకుండా దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను 22వ వచనం అండి, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానమును చేరుదుము. అలాగే ముందుకు చూడండి, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. ఎలాంటి వాడండి? మనము ఇతరులు నమ్మినప్పుడు మనల్ని మోసం చేస్తారేమో కానీ దేవుడు మాత్రము ఎంతైనా నమ్మదగిన వాడు అంటండి దేవుడు. ఇంకా గుడ్డిగా నమ్మేయచ్చు దేవుడిని మనము. ఇతరులు మనుషులను నమ్మితే మనకు మోసం చేస్తారేమో, కానీ మన తండ్రి ఎలాంటి వాడండి? నమ్మదగిన వాడు. మన తండ్రి నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనము మెప్పుకొనినది నిశ్చలంగా పట్టుకొందుము. 24వ వచనం చూడండి, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. ఆ రోజుల్లో ఆ సంఘానికి వచ్చి ఒక నెగ్లెక్ట్ గా విడిచిపెట్టేవారంట సంఘానికి. అలా చూడండి, కొందరు మానుకొనిచున్నట్టుగా. ఇంకొకరు చూడండి, ఎవరైనా మానేశారు సంఘానికి రావడం అనుకుంటే వీళ్ళని చూసి వారు కూడా చెడిపోయే స్థితిలో ఉంటారు. ఎవరినో చూసి నువ్వెందుకు చెడిపోతున్నావు, నీ తండ్రి నీకు వాగ్దానం చేశాడు కదా, నీకు తండ్రి నమ్మదగిన వాడు కదా, ఎవరో సంఘానికి రావడం లేదు, ఎవరో చూడట్లేదు, ఎవరో ప్రార్థన చేయట్లేదు, ఎవరో మంచి విశ్వాసంలో లేరు అని నువ్వెందుకు చెడిపోతున్నావు? మన విశ్వాసం 100% గట్టిగా ఉందా, ఆయనకు ఇష్ట ప్రకారంగా ఉందా అనేది మనం ఆలోచించుకోవాలండి. ఎవరో చెడిపోయారని మనం చెడిపోకూడదు. ఎవరో
సంఘానికి రావడం మానేశారని మనం మానేయకూడదండి. మనము అలాంటి వారు ఉన్నారని చూడండి. కొందరు మానుకొచ్చున్నట్టుగా సమాజముగా కూడుట మానక. ఇప్పుడు ఇక్కడ సంఘంలో నుండి వెళ్ళిన తర్వాత ఎక్కడ ఉంటారండి? సమాజంలోనే ఉంటారు, లోకంలోనే ఉంటారు. వాళ్ళు ఇష్టానుసారంగానే జీవిస్తూ ఉంటారు. అలాంటి వారు అప్పుడే కొంతమంది తయారైపోయారంటే ఇంక ఇప్పుడు ఎంతమంది ఉంటారో క్రైస్తవ్యంలో అని చెప్పుకుంటూ, దేవుని పిల్లలమని చెప్పుకుంటూ చాలా మంది దేవునికి అసహ్య కార్యములు చేస్తూ సంఘానికి రాక, సంఘానికి శిరస్సు ఎవరండి? క్రీస్తు. మన సంఘానికి శిరస్సు క్రీస్తు. మనమందరము అవలయం శరీరమై ఉన్న మనము ఆయన శిరస్సుకు మనం మహిమకరంగా జీవిస్తున్నామంటే లేదు ప్రియుల. అటువంటి విశ్వాసము చాలా అంటే చాలా కరువైపోతుంది మనకు. గనుక అలాంటి వారు కొందరు మానుకొని చిన్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. చూడండి, ఒకరినొకరు హెచ్చరించుకోవాలంట మనము. కానీ ఎవరైనా మానేస్తున్నారంటే వారిలో కలిసిపోయేవారు చాలా మంది ఉన్నారు, కానీ హెచ్చరించే వాళ్ళు కరువైపోతున్నారండి. ఇది చేసేది నువ్వు తప్పు, సంఘాన్ని విడవకూడదు, దేవునిలో సహవాసం విడవకూడదు అని చెప్పట్లేదు. వారితో వీరు కూడా కలిసిపోయే రీతిలో బ్రతుకుతున్నారండి. కనుక మనం అలాంటి వారుగా ఉండకుండా, అలాగే ఈ మాటలన్నిట్లోనూ ఒకసారి పేతురు గారు రాసిన పత్రికలో మనం చూసుకున్నట్లయితే ప్రియులారా, 1 పేతురుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాడండి. అలాగే సంఘానికి మనము సంఘంలో ప్రతిరోజు ఉన్నట్లయితే మనం ఎక్కడ ఉన్నట్లు చెప్పండి? ఆ రోజు నోవాహు కాలంలో నోవాహు ఎందులో ఉన్నాడండి? వాడలో ఉన్నాడు. ఆ వాడే ఆయనకు సంఘం అన్నట్లుగా. ఆ రోజులో నోవహుకు సంఘమే వాడ. ఈ రోజులో మనకు వాడే వాడ సంఘము కదండి. వాడే మనకు సంఘం కదండి. కానీ ఇక్కడ పేతురు గారు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. చూడండి, పేతురు రాసిన 1 పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం అండి. యాలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడిను. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా. చూడండి, ఆ రోజు నుండి ఈ రోజు వరకు దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెడుతుందండి. కనిపెడుతుంది కదా. దేవుడు ఇంకా మారుతారేమో. ఆ రోజున నోవహు వాడ కట్టినప్పుడు ఎలా అయితే ఆ వాడ ద్వారా ప్రకటిస్తూ ఉన్నాడో దేవుని సువార్తను, ఈరోజు సంఘం ద్వారా ప్రకటిస్తున్నారు. ఈ సంఘం లేపబడక ముందే అప్పుడు ఆ రోజుల్లో నోవహు ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఎవరైతే మారక వారి ఇష్టానుసారంగా తినుచు త్రాగుచు సంతోషించుచు వారి జీవితాలు వారికి ఇష్టానుసారంగా ఎవరైతే జీవిస్తూ ఉన్నారో అప్పుడు ఆ సమయం వచ్చినప్పుడు ఓడ పైకి లేచినప్పుడు అప్పుడు అనుకున్నారు, అయ్యో అప్పుడు నోవహు చెప్పినట్టు వినింటేనే మేము కూడా ఈ రోజు రక్షింపబడుదుమే అన్నట్లుగా అప్పుడు తల బాదుకున్నప్పటికీ ప్రయోజనము చేయి దాటిపోయిందండి. అప్పుడు ఈ రోజులో కూడా సంఘము ద్వారా ఆ రోజు ఓడ ద్వారా ఎలా అయితే నోవహు గారు ప్రకటిస్తూ ప్రతి ఒక్కరి సువార్తను జలప్రలయం రాబోతుంది, రక్షింపబడని దేవుని మాటకు లోబడని అని ఆయన చెప్పినప్పుడు ఎవరు చెవి ఒగ్గలేదు. ఈ రోజులో కూడా చాలా మంది అలాంటి వారు ఉన్నారండి. సంఘము ద్వారా హెచ్చరిస్తూ ఉంది దేవుడు హెచ్చరిస్తూ ప్రతిరోజు ఆయన దాసుల ద్వారా ఆయన సేవకుల ద్వారా హెచ్చరిస్తూనే ఉన్నాడు. మరలా జలప్రవాహం రాబోతుంది, దేవుని ఉగ్రత భూమి మీదకి రాబోతుంది, దేవుని నమ్ముకోండి, రక్షింపబడండి, పరలోక రాజ్యానికి అర్హమైన పాత్రలుగా మారండి అని ప్రతిరోజు ఎన్నో సెల్ ఫోన్స్ ద్వారా ఇలాంటి సంఘాల ద్వారా చాలా అంత ప్రకటింపబడుతుండగా కూడా అయినా కూడా గట్టి విశ్వాసంలో చాలా మంది లేరండి. క్రైస్తవ్యంలోనే ఇలాంటి వారు ఉంటే ఇంకా అన్ని జనాల్లో ఇలాంటి వారు ఉంటారండి. దేవుని వాక్యము ప్రతిరోజు మనము
ప్రతిరోజు ఆ రోజు ఎలా అయితే వారి కుటుంబము ఓడలో ఉండి రక్షింపబడ్డారో ఈ రోజుల్లో మనము కూడా సంఘంలో ఉంటే మాత్రమే మనము కూడా లేపబడతామండి. అలాంటి విషయాన్ని ప్రతిరోజు మీరు అందరూ జ్ఞాపకం చేసుకోవాలని నేను కోరుకుంటున్నానండి. ప్రతిరోజు ఆ రోజు నోవహు ఎలా అయితే ఓడలో ఉండి రక్షింపబడ్డాడో ఈరోజు నేను సంఘంలో ఉండి సమాజంలో వారి యొక్క సౌభాగ్యపు భావన చాలా మందికి ఉందండి. క్రైస్తవంలో బాప్తిసం పొందిన వాళ్ళకు కూడా చాలా మందికి అలా ఉంది. ఇప్పుడు బాప్తిసం పొందేసాము, ఎక్కడైనా దేవుడు ఉంటాడు కదా, సంఘంలోకే రావాలా, ప్రార్థనే చేసుకోవాలా, ప్రతిరోజు వాక్యమే వినాలా, చదవాలా అన్నట్లుగా చాలా మంది ఉన్నారండి. అలాంటి ఒక సహోదరుడు కూడా నాకు ఆ ప్రశ్న వేసండి. ప్రతిరోజు నువ్వు తింటున్నావు కదా, నువ్వు తిన్నప్పుడు నీకు శక్తి కావాలి కదా, సో నీలో ఉన్న ఆత్మకు కూడా శక్తి కావాలంటే నీ వాక్యం వినాలి కదా, చదవాలి కదా, దేవునితో సహవాసం ఉండాలి కదా అని నేను అన్నానప్పుడు. అంటే ఆ ఒక ఆలోచన ఎలా వచ్చింది అంటే, ఆయనలో ఉన్న ఒక దౌర్భాగ్య స్థితిలో ఆయన ఆలోచన ఎలా ఉందంటే సాతానుకు అనుకూలంగా ఉంది. ఏంటి, రోజు ప్రార్థన చేయాలా, నేను రోజు వాక్యాన్ని వినాలా, చదవాలా అన్నట్లుగా సంఘానికి రావాలా, ఎక్కడున్నా ప్రార్థన, ఎక్కడున్నా దేవుడే కదా, దేవుడు నేను మనసులో ప్రార్థించుకునేస్తే దేవుడు వినేస్తాడు అంటున్నాడు. క్రియలు లేకపోయినా పర్లేదంట, కానీ ప్రార్థించినప్పుడు దేవుడు వింటాడంట. అలా ఉన్నారండి చాలా మంది. అందుకే ఇక్కడ ఒక పౌలు గారు ఒక మాట మాట్లాడతాడండి, మనం చూసుకుందాము. మనకు ఆ రోజుల్లో కూడా కొంతమంది సంఘానికి రావడం మానేశారంట. ఆ మాట చూసుకుందాం చూడండి. మనము ఆయన ఒక కఠినంగా మాట్లాడేశాడు అనమాట. వాళ్ళ సంఘాలలో ఉన్నప్పుడు కొంతమంది సంఘానికి రావడం మానేసినప్పుడు ఆయన కఠినంగా ఒక మాట మాట్లాడతాడండి. ఇబ్రాయిలకు రాసిన పత్రిక హెబ్రోలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం అండి. హెబ్రోలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా విశ్వాసాన్ని నేను కోల్పోకుండా సంఘ సభ్యులతో కానీ దేవునితో కానీ సంఘ సభ్యులతో కానీ నేను కూడకుండా మానుకోకుండా ఎలా అయితే వారు రక్షింపబడ్డారు, నేను కూడా సంఘంలో రక్షింపబడాలని ప్రతిరోజు ఆలోచించుకోవాలి. లేదంటే మనము ఇప్పుడు సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేవారు ఏమైపోతారండి, జల ప్రవాహంలో ఆ రోజు ఎలా అయితే కొట్టుకుపోయారో, నశించిపోయారో, నాశనం అయిపోయారో, ఈరోజు సంఘంలోకి రాక ప్రతిరోజు దేవుని మాటలు విన్నా కూడా, గద్దించినా కూడా, బుద్ధి చెప్పినా కూడా ఇంకా నువ్వు ఆ మాటలకు చెవి ఎక్కకపోతే నువ్వు కూడా అలాగే జల ప్రవాహంలో ఎలా అయితే వారు కొట్టుకుపోని వారి ఆర్ధధ్వనిలో కేకలు, అయ్యో నేను వారి మాట దేవుని మాట విని ఉంటే బాగుండేది అని ఎప్పుడైతే వారు తల బాదుకున్నారో ఈ రోజు కూడా చాలా మంది అలాంటి స్థితిలో ఉన్నారు ప్రియరా. కానీ మనలో ఇంత గొప్ప వాక్యం దేవుడు మనకి వినిపింప చేస్తున్నప్పటికీ కూడా మనం ఇంకా చెవి యొక్కకపోతే మనము కూడా అలాంటి వారుగా మనము మారిపోతాము. అలాంటి వారుగా మనము కేకలు వేయాల్సి ఉంటుంది. చీకటిలో ఆ ఒక చాలా అంటే దుర్మార్గతమైన స్థితిలో మనము ఉండాల్సి ఉంటుంది పిల్లరా. కనుక మనం అలాంటి వారుగా ఉండకూడదు. చూడండి, అలాగే మనము ఈయన పేతురు గారు జ్ఞాపకం చేసుకుంటున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోహము దినములో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆత్మరూపిగా ఆయన ప్రకటిస్తున్నాడు. ఆ రోజు ఎలా అయితే ప్రకటిస్తున్నాడో దేవుడు ఈ రోజు కూడా మనతో అలాగే మాట్లాడుతున్నాడు. అది మనం గ్రహించుకోవాలండి. మనము దేవుడు ఏం మాట్లాడతారు ఈ రోజు ఈ కొద్దిసేపు మాత్రమే దేవుని మాటలు శ్రద్ధగా విని మన జీవితాల్లో మనం క్రియలు లేదంటే అది పనికి రాకుండా అయిపోతుంది. మనం ఎంత విన్నా ఎంత క్రియలు లేని విశ్వాసం వ్యర్థం అని అందుకే దేవుడు అన్నాడు. క్రియలు ముందుగా నువ్వు క్రియలు చూపించాలి. నీ బ్రతుకును తిద్దుకొని నీ బ్రతుకు ద్వారా ఇతరులకు నువ్వు మాదిరికరంగా జీవించాలంటే నువ్వు దేవుని మాటకు ముందుగా లోబడాలి. లేదంటే ఆ రోజు ఎలా అయితే కొట్టుకుపోయారో ఈ రోజు దేవుని ఉగ్రతకు మనము కూడా పాత్రలు అయిపోతాము. ఇంత గొప్ప వాక్యాన్ని, ఇంత సత్యవాక్యాన్ని వినుచూ ఉండగా మనం ఇంకా జల ప్రవాహంలో కొట్టుకుపోయే వారగానే మనం ఉంటే అప్పుడు ఆ రోజు వారికి ఈ రోజు ఇలాంటి వారికి తేడా ఏముందండి? వ్యత్యాసం ఏమీ లేదు. కనుక ఆయన మాటలను మనము గ్రహించుకునే వారుగా ఉండాలి. సంఘమే ఈ యొక్క మనకు రక్షణ ఓడ.
అలాంటి వారిగా మనం అందరూ ఉండాలండి. అలాగే ముందుకు చూసుకుందాం చూడండి. పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్లి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తీసము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. దానికి సాదృశ్యమైన సంఘము మనకు రక్షణగా మారుతుంది ప్రియులారా. ఈ రోజుల్లో మనకు రక్షణగా మారి సంఘంలో మనం ఉన్నప్పుడు అప్పుడు ఎవరైనా మన దేవుని మాటకు విని సంఘం విడువక మనము జీవిస్తూ ఉన్నట్లయితే ఈ సంఘము లేపబడినప్పుడు నీ మాట ఎవరికైనా నువ్వు ఇతరులకు నువ్వు వాక్యాన్ని బోధించావు అనుకోండి, వారు వినక వారు మానివేసి వారి ఇష్టానుసారంగా జీవించారనుకోండి, అప్పుడు వారు గుర్తు చేసుకుంటారు, అయ్యో ఆ మాట విని ఉంటే బాగుండేదే. ఈరోజు సంఘం లేపబడుతుంది, ఆ క్రీస్తు ప్రభువు రాకడ వచ్చేసింది, సంఘం లేపబడుతుంది, నేను కూడా సంఘంలో ఉంటే ఎంత బాగుండేది అనేది ఆ రోజు బాధపడే కన్నా మనం ఈ రోజే తెలుసుకొని మనం దేవుని యందు మనము భయభక్తులు కలిగి ఆయనకు తల వంచే బిడ్డలుగా మనం ఉండాలండి. అలాగే చూడండి, దానికి సాదృశ్యమైన బాప్తిసం ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయట కాదు గాని యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. చూడండి, అలాంటి వారికి చూడండి, ఇప్పుడు క్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి చనిపోయి మరలా తిరిగి లేచాడు కదండి. ఈ మాట చాలా మంది నమ్మట్లేదు. అందుకే దేవుడు అన్నాడు, ఏమన్నాడు, నశించే వారికి దేవుని వాక్యము వెర్రితనము అగును. వారికి వెర్రి అంటే దేవుని మాటలు విని కూడా ఈ యొక్క మాటలకు ప్రతి ఒక్కటి కూడాను, ప్రతి మాట ఏదైతే ఉందో దానికి అన్నిటికీ మనకు ఆధారాలు ఉన్నాయి ప్రియులారా. ఆధారం లేక నమ్మలేదు మనం దేవుణ్ణి, జీవము కలిగిన దేవుని సంఘము అని. అందుకే దేవుడు అన్నాడు మనకు. కనుక మనం జీవము లేని కట్టడాలను మనం నమ్ముకోవట్లేదు, జీవము కలిగిన దేవుని సంఘాన్ని దేవుని మనం నమ్ముకున్నాము. అలాంటి దేవుని ప్రాణమున దేవుని నమ్ముకున్న మనము ఎలా జీవిస్తున్నామండి? మనం అన్యుల్లాగా జీవిస్తున్నామా అనేది మనం ప్రశ్న వేసుకోవాలండి. కనుక మనం ఆయన మన కొరకు వచ్చాడు ఈ లోకానికి, నా కొరకు చనిపోయాడు, తిరిగి లేచాడు, అలాగే దేవుడు నన్ను కూడా లేపుతాడు అనేది గ్రహించుకోవాలి. ఈ రక్షణ ఓడలో ప్రతిరోజు ఎలా అయితే వాళ్ళు ఉన్నారో 8 మంది రక్షింపబడుతున్నారో, ఈరోజు మనము కూడా అలాగే రక్షింపబడేవారుగా ఉంటే మాత్రమే మనము ఏమైతామండి, లేపబడతాము అన్నట్లు. లేపబడే వారుగా మనం అందరూ ఉండాలండి. మనము మరొక వచనం చూసుకున్నట్లయితే మనము అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయము 47వ వచనం అండి. ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. దేని ద్వారా చేర్చుతున్నాడండి దేవుడు మనల్ని? ఇక్కడే ఉంది కదండి ఆన్సర్. రక్షణ ద్వారా మనల్ని చేర్చుచున్నాడంటే మనం అందరూ రక్షణ పొందిన వారమే కదండి. ఇక్కడ మనము చూడండి, ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండి మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. దేవుడు మనల్ని రక్షించి ఆయన ప్రేమతో మన పాపాలన్నిటిని కొట్టివేసి ఆయన ప్రేమతో బాప్తీసము ద్వారా మనల్ని రక్షించి పరిశుద్ధాత్మ మనకు ఇచ్చి, ఇంకా ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను మనకి ఇచ్చి ఉన్నాడే కానీ పిరికితనము గల ఆత్మ మనకి ఇవ్వలేదండి దేవుడు. కానీ అలాంటి ఆత్మను మనం ఉంచుకొని మనము ఆయనకి ఇష్టమైన క్రియలు చేస్తున్నామంటే లేదండి. కానీ అలాంటి చూడండి, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఆయన రక్షణ ద్వారా మనల్ని సంఘంలోనికి చేర్చుంటే మనం ఎక్కడ చేరుతున్నామండి? చాలా మంది వారు ఒక లోకంలో చేరిపోతున్నారు. దేవుడు నా బిడ్డ రక్షింపబడాలి, ఏమాత్రం నరకాగ్ని గుండికి వెళ్ళిపోకూడదు అన్నట్లుగా ఆయన ప్రేమించి మనకు రక్షణ కలుగజేస్తే ఆ మాట వినక వాళ్ళ ఇష్టానుసారంగా మరలా సంఘంలోనికి వచ్చినట్లుగా వచ్చి మరలా లోకంలో కలిసిపోతున్నారంటే ఎంత దౌర్భాగ్యపు విషయం అండి. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్పినట్లయితే, ఒక తల్లి కుమారుడు ఉన్నాడు అనుకోండి, ఇంట్లో పులి వచ్చేసింది అనుకోండి, వాళ్ళు రూమ్లోకి వేసి చిల్లుకేసుకొని వారు లోపల ఉన్నారు. ఆ పులి అయితే బాగా గాండ్రించి తలుపు కొట్టుతూ ఉంది అనుకోండి, అప్పుడు వాళ్ళ లోపల ఉన్న వాళ్ళు అది కొట్టిన తర్వాత కొంచెంసేపు శబ్దం ఆగిపోయింది అనుకోండి, పులిది శబ్దం ఆగిపోయిన తర్వాత
తల్లి ఆ కొడుకు ఉన్నాడు కదా, కొడుకుని అమ్మ నేను వెళ్ళి చూసి వస్తాను, బయటికి ఆ పులి వెళ్ళిపోయినట్లు ఉంది కదా అంటే అప్పుడు తల్లి ఏమంటుందండి? వెళ్ళు చూసిరా అంటుందా? అనదు. ఎందుకు అనదు అంటే, వద్దురా నాన్న, ఎందుకు వెళ్తావు, ఇప్పుడు పోలీసులకు ఫోన్ చేసాం కదా, లేదంటే ఎవరైనా వస్తారు, నువ్వు ఎందుకు వెళ్తావు, నువ్వు ఎందుకు, ఇప్పుడు బాగానే ఉన్నావు కదా, చావు ఇక్కడ, నువ్వు ఎందుకు వెళ్తావు అని అన్నే అంటుంది తల్లి. ఎందుకంటే ఆ ప్రేమ అలాంటి ప్రేమ ఆ బిడ్డ పైన చూపిస్తే ఈ రోజున మనము కూడా నువ్వు ఎందుకు నీ రక్షణ ఇచ్చి నీకు సంఘంలో నేను కూర్చోబెడితే మరలా నువ్వు లోకంలోకి వెళ్ళిపోతున్నావు అంటే నువ్వు ఎంత దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నావు అనేది మనం గ్రహించుకోవాలండి. ఆ తల్లి ఎలా అయితే ఇప్పుడు నువ్వు వెళ్ళొద్దు, నువ్వు బయటకు వెళితే నిన్ను ఏం చేసేస్తుంది, అది తినేస్తుంది, నిన్ను మరలా నువ్వు ప్రాణంతో ఉండలేవు అని ఆ తల్లి ప్రేమ ఉంటుంది చూడండి. ఈ రోజున మనకు కూడా తండ్రి ప్రేమ అలా చూపిస్తున్నాడు. మరలా సంఘంలోకి నువ్వు వచ్చి మరలా నువ్వు లోకంలోకి వెళ్ళిపోతే ఆ లోకం మనల్ని తినేస్తుంది పిల్లారా. లోకంలో ఏది ఉందండి? బరి చీకటే ఉంది, ఇంకేమీ లేదు, అంత రంగుల వలయం. లోకం అనగా రంగుల వలయం అండి మనకు. గనుక మనం అలా గ్రహించుకోవాలి. మనం ముందుగా మనము సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోకూడదు. తండ్రి కూడా నువ్వు ఇక్కడ బాగానే ఉంది కదా, మనకి ఇప్పుడు ఏమైందండి మనము అనేది తండ్రికి అలాంటి ఆలోచన కలిగే తండ్రి ఉంటాడు. ఇక్కడ నిన్ను రక్షణ ద్వారా ఆయన చేర్చుచూ ఉన్నాడు. కానీ మనం లోకంలో కలిసిపోతున్నామంటే అది చాలా దేవునికి చాలా కష్టపడిన బిడ్డలుగా మారిపోతున్నామండి. మనం రక్షణ పొంది కూడా మనకు ప్రయోజనం లేక ఉంటుంది. అలాగే ఉండకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. లాస్ట్ వర్షం ఒక మాట చూసుకొని మనం ముగించుకుందామండి. అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయము అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయము 30వ వచనం. అందరూ మారు మనసు పొందాలని తండ్రి కోరిక. ఇప్పుడు చెప్పాను కదండి ఆ సందర్భం, ఆ ఉదాహరణ. ఎలా అయితే నువ్వు బయటకు పోవద్దురా నాన్న, ఎందుకంటే బయట పులి ఉంది, ఇప్పుడు మనకి ఈ రూమ్ లో బాగానే ఉంది కదా, ఎందుకు బయటకు వెళ్ళాలి, ఇంతలోగా ఎవరో ఒకరు వస్తారు అనేది ఆ తల్లి ప్రేమ ఇక్కడ చూపిస్తే మన తండ్రి ప్రేమ కూడా చూడండి ఇక్కడ ఉంది. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 30వ వచనం. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. చూడండి, అందరూ మారు మనసు పొందాలని ఉందా? దేవునికి ఇష్టం ఉంది కదండి, దేవుని చిత్తమే అది. కానీ పొందుతున్నారా? చాలా మంది లోకంలోనే ఉన్నారు. వాళ్ళు అలాంటి వారు ఎట్లున్నట్లుగా చెప్పండి? పులితో ఉన్నట్లుగా, పులితో సహవాసం చేస్తున్నట్లుగా. అది ఏదో ఒక రోజు తినేస్తుంది పులి. ఇప్పుడు పులితో మనం ఎదురుగా వెళ్ళినప్పుడు అది ఊరికే ఉంటుందండి, తినేస్తుంది. కానీ మనం లోకంకి ఎదురుగా వెళ్ళినప్పుడు ఆ లోకం కూడా మనల్ని మింగేస్తుంది అన్నమాటలుగా. దేవుడు ప్రతిరోజు చూడండి, దేవుడు ఎందుకనగా తాను మారు మనస్సు అంతటను అందరూ మారు మనస్సు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఆయన ఆజ్ఞ మనకు బయలుదేరుతుంది. ప్రతిరోజు ఆయనకు ఆజ్ఞాపిస్తూనే ఉన్నాడు. మారు మనస్సు పొందుము, నువ్వు రక్షణ పొందుము, పరలోక రాజ్యానికి, నిత్య రాజ్యానికి మీరు చేరుమని దేవుడు చెప్తూ ఉంటే మనము దేవుని మాటకు లొంగట్లేదు పిల్లరా. ఈ లోక ఆశలకు మనము లొంగిపోతున్నామే, కానీ ఆ లోకము ఏదో ఒక రోజు మనల్ని మింగేస్తున్నది గుర్తుపెట్టుకోవాలి. మనం అందరము సంఘాన్ని విడిచి, సంఘం అనే ఓడని విడిచి ఎలా అయితే మనము లోకంలో కలిసిపోతామో అప్పుడు అది మింగేస్తుంది. దాన్ని మనం ముందుగా గ్రహించుకోవాలి. ఆ రోజులు నోవహు గారు 100 ఏళ్ళు, చూడండి, నాకు ఆశ్చర్యం అవుతూ ఉంటుంది. 100 ఏళ్ళు ఆయన విశ్వాసము కనపరుచుకున్నాడు కదా. మనము ప్రతిరోజు 100 ఏళ్ళు నేను అయ్యో నోవహు గారు విషయం రాగానే 100 ఏళ్ళు విశ్వాసం కాపాడుకున్నాడని మనం ఆశ్చర్యపోతామే. కానీ మనం ఎన్ని రోజులు కాపాడుకుంటున్నామని ఈ ప్రశ్న మనం వేసుకుంటున్నామా? నోవహు గుర్తు రాగానే మనకి ఈ ప్రశ్న మొదలవ్వాలి. ఆయన ఎలా అయితే 100 ఏళ్ళు కాపాడుకున్నాడని ఆశ్చర్యంతో ఉన్నామో, కానీ నా జీవితం ఎలా ఉంది, నేను ఎన్ని రోజులు కాపాడుకుంటున్నాను నా జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని అనేది గుర్తు చేసుకోవాలి. ఆయన అలాగున్నాడు ఇలాగున్నాడు చెప్పుకోవటం మాత్రమే కాదు, నేను ఎలా ఉన్నాను, నా జీవితం, విశ్వాస జీవితం ఎలా ఉంది, నేను ఎలా అయితే విశ్వాసంలో నేను పట్టుదలగా జీవిస్తూ సాతానును చితకు తక్కే ఒక బిడ్డగా నేను ఉన్నానా లేదా అనేది మనం గ్రహించుకోవాలండి. అప్పుడు నోవహు వాడలోనికి వెళ్ళినప్పుడు ఎవరండి తలుపు వేస్తాననేది? దేవుడు తలుపు వేస్తానని. ఏంటండి ఇప్పుడు నోవహు గారికి ఓడ సిద్ధం చేసుకో అన్నప్పుడు తలుపు నువ్వే వేసుకో అనొచ్చు కదండి. ఎందుకు అనలేదంటే, నేను తలుపు వేసాను, నువ్వు మీరు లోపలికి వెళ్ళండి, నేను తలుపు వేసానని దేవుడు ఎందుకు అన్నాడంటే,
చాలా మంది 100 ఏళ్ళు కూడా 100 ఏళ్ళు ఆయన దీర్ఘశాంతంతో ఎదురు చూసినప్పటికీ కూడా నువ్వు మారలేదంటే మూర్ఖత్వంతో చాలా అంటే చాలా ఆ రోజులో కూడా అలాంటి వారు ఉన్నాడండి. ఈ రోజుల్లో కూడా ఏం తక్కువ లేదండి, ఇంకా ఎక్కువ అయిపోయారు. అప్పుడు ఆ వారు లోపలికి వెళ్ళిన తర్వాత దేవుడు తలుపు వేసిన తర్వాత, ఇప్పుడు మనుషులైనా వేసిన తర్వాత తీసేస్తారేమో, కానీ దేవుడు వేసిన తర్వాత ఒక్కసారి మరలా తీయలేరు. ఒక్కసారి వేసిన తర్వాత మరలా తీయలేరు కనుక వారిని లోపలికి వెళ్ళిన తర్వాత దేవుడు తలుపు వేశాడంట. ఈ రోజులో మనకు కూడా అంతే. సంఘమని మనం గట్టిగా పట్టుకొని సంఘానికి శిరస్సు అయిన తండ్రి వైపు, యేసు వైపు చూచు మనం ముందుకు వెళ్ళినట్లయితే మనము ఒకరోజు లేపబడతామండి. అప్పుడు మనం ఎవరికైతే మాటలు చెప్పి ఉంటామో దేవుని మాటలు వారు వినకపోయిన ఎడల అప్పుడు వారు మనల్ని జ్ఞాపకం చేసుకోండి, అయ్యో వారి మాట విని ఉంటే బాగుండేది అనేది అప్పుడు వారు ఆలోచించారండి. కానీ అలాంటి స్థితిలో మనం ఉండకూడదు. మనం ఉంటే ఇంకా వారికి మనకి వ్యత్యాసం లేదు కనుక మనం అలాంటి వారుగా ఉండాలండి. సంఘము అనగా చిన్న చూపు ఎవరు చూడకూడదు. సంఘము అనగా అదొక గొప్ప శక్తి వంటిది. గొప్ప శక్తిలోనికి నేను రోజు ప్రవేశిస్తూ ఉన్నాను. ఇలాంటి ధన్యత దేవుడు ఎవరికి లేకపోయినా నాకు ఇచ్చాడంటే దాన్ని నేను కాపాడుకోవాలి. విశ్వాసంతో అనేది ప్రతిరోజు గుర్తించుకోవాలండి. ప్రతి ఒక్కరూ వారి పరీక్ష చేసుకుంటూ ఉండాలి. మనము సంఘము అనగా చిన్న చూపు చూడకూడదు. సంఘము పని ఏదైనా కూడా మనము శ్రద్ధాశక్తులు కలిగి మనము పని చేయాలి. సంఘానికి చాలా మంది చూడండి, సంఘానికి వస్తారండి, వారి ఇష్టానుసారంగా జీవించినప్పటికీ కూడా ఏదో రావాలి వెళ్ళాలి అన్నట్లుగా ప్రెజెంట్ వేసుకోవాలి. ఇంట్లో వచ్చాను ఆ సంఘానికి వెళ్ళిపోయినా, ఇష్టం ఉంటే వస్తాను లేదంటే రాను అనే ఆలోచనలో కూడా చాలా మంది ఉంటారండి. వారి హృదయాలు అలా అనుకుంటారు. పైకి చూపించినప్పటికీ చూపించలేకపోయినా కూడా వారి హృదయంలో వాళ్ళు అలా అనుకుంటారు. ఏంటి రావాలా, ఏంటి లే ఇప్పుడు వెళ్తే ఏమి, ఈ వారం వెళ్తే నెక్స్ట్ వారం వెళ్దాంలే అన్నట్లుగా చాలా మంది ఉంటారండి. అందుకే సంఘాన్ని చిన్న చూపు చూడకూడదు. ఆ రోజు ఓడని ఎలా అయితే వారు చిన్న చూపు చూసి నెగ్లెక్ట్ చేసి నిర్లక్ష్యంగా ఎలా అయితే బ్రతికారో ఈరోజు మనము కూడా సంఘాన్ని నిర్లక్ష్యం చేసి బ్రతుకుతూ ఉన్నామంటే మనము కూడా ప్రవాహంలో కొట్టుకుపోయే వారుగానే మనం ఉంటాము, లేపబడే వారుగా మనం ఉండము. గనుక సంఘ కార్యక్రమము, సంఘం పని ఏదైనా ఉన్నా పర్లేదు, మనము ఏకీభవించే వారుగా ఉంటే మాత్రమే మనము లేపబడతాము. సంఘము అనగా మనం అందరము ఒకటే కదండి, మనము అందరము ఆయన శరీరమే. సో శరీరంలో ఒకటికొకటి ఏమైనా దెబ్బలాట్లు ఉంటాయండి? చేతికి చేతి, కాలుకు కాలు ఏమైనా దెబ్బలాట్లు ఉంటాయా? ఉండవు. అవి గొడవలు పడవు. సో మనం అలాంటి ఆయన శిరస్సు అయిన ఆయన సంఘము, మనం అందరం ఆయన శరీరమై ఉన్న మనము చాలా మంది అలాంటి వారుగా ఉన్నారు. ఎలాంటి వారుగా ఉన్నారంటే గొడవలు పడుతూ వారే ఇష్టం లేక వారి ఇష్ట ప్రకారంగా జీవిస్తూ తనంటే నాకు పడదు, ఈయనంటే నాకు పడదు అన్నట్లుగా అలాంటి వారుగా ఉన్నారండి. శరీరం అనగా ఏక శరీరము. ప్రతి ఒక్క అవయము కూడా వాళ్ళకి అనుకూలంగా మాత్రమే ఉంటాయి. మనము కూడా అలాగే ఉండాలి. సంఘం అనగా సంఘ పని ఏదైనా పర్లేదు, సంఘానికి సంఘంలో పాలి పొందే వారుగా ప్రతి ఒక్కరూ ఉండాలి. సంఘం పని ఏదైనా కానీ సంఘ కార్యక్రమం అనగానే చాలా మంది వెనుక పడిపోతూ ఉంటారంటండి. కొంతమంది సంఘాల్లో వెనుక పడిపోతారు. సంఘ కార్యక్రమం వాళ్ళు చేసుకుంటారు, లేని మాకేం అవసరమో, వెళ్ళామా తిన్నామా కూర్చున్నామా వెళ్ళొచ్చేసామా, ఫ్యాన్ ఎక్కడ ఉందా ఫ్యాన్ కింద కూర్చుందామా అన్నట్లుగా చాలా మంది ఉన్నారు. అలాంటి వారుగా ఉండకూడదు. సంఘము అనగా ఒక్కటే. సంఘం అనగా మనం అందరము కలిసి ఏకీభవించి ప్రార్థించి సంఘ పని చేయాలే కానీ మనము ఒకరిని చూసి ఒకరు, ఇంకొకరిని చూసి ఇంకొకరు వారి ఇష్టానుసారంగా వారు జీవించకూడదు. సంఘం అనగా నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం చేసినట్లయితే ఆ రోజు ఎలా అయితే వారు రక్షింపబడలేక నశించిపోయారో మనము కూడా సంఘానికి నిర్లక్ష్యం చేస్తే మనము కూడా నశించిపోతాం ప్రియులారా. దాన్ని మనం మీరందరూ గుర్తిస్తారని నేను కోరుకుంటున్నానండి. కనుక మనము సంఘంలోనికి ప్రవేశించామంటే చాలా గొప్ప ధన్యత దేవుడు నాకు అనుగ్రహించాడు అనేది మీరు అందరూ జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, కొన్ని సిటీస్లో, హైదరాబాద్ సిటీస్లో క్లబ్స్ ఉంటాయి కదండి. క్లబ్స్ ఉంటాయి కదా, లోపలికి ఎంట్రన్స్ లోపలికి వెళ్ళాలంటేనే 10,000 20,000 కట్టాలంట. కానీ మనకు ఉచితముగా ఇచ్చేసాడు దేవుడు. ఇప్పుడు ఏమైనా మనము సంఘంలోకి రావాలంటే ఏమైనా ఎగ్జామ్ ఏమైనా రాయాలా అండి? డబ్బులు కట్టాలా? గట్టిగా ఏదైనా పుస్తకాలు చదవాలా? లేదు కదా. చూడండి, లోకపు సంఘంలో వారి ఇష్టానుసారంగా ఎలా ఉన్నాయంటే వారు ఆ ఒక పెద్ద వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు మాత్రమే అలాంటి క్లబ్స్కి వెళ్ళగలరు. కానీ అలాంటి లోక సంబంధమైన విషయాలు అలా ఉన్నాయి. కానీ దేవుని సంఘము, దేవుని ఇల్లు అనగా మనకి ఎంత గొప్ప ధన్యత దేవుడు మనకి ఇచ్చాడండి. గుర్తించారా ఎప్పుడైనా మీరు అందరూను? అది మనం ఆలోచించుకోవాలి.
ఊరికే రాలే, దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, ఇక్కడ కూర్చోబెట్టాడంటే దేవుడు నన్ను రక్షించాలని, నా మనస్సును మార్చాలని, నా జీవితము మారిపోవాలని తండ్రి కోరుచున్నాడని మీరు అందరూ గ్రహించుకోవాలండి. మనము లోక సంబంధముగా ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు బాగా రిచ్ ఫ్యామిలీస్ ఉంటారు కదండి, వారి ఇంటి దగ్గరకు వెళ్ళినా కూడా వారు చూసి చూడనట్లుగా ఉంటారు. ఎందుకంటే వారి రిచ్ ఫ్యామిలీ, ఎందుకంటే వారు బాగా డబ్బున్న వాళ్ళు. వీళ్ళు మాతో అవసరం ఏంటి, వీళ్ళు వీరు పనికిరాని వారు, వీరితో డబ్బు లేదు, వారికి సరి సమానంగా ఉంటే మాత్రమే వారు ఇష్టపడతారండి. ఒక రిచ్ ఒకరు పూర్ అంటే అప్పుడు వాళ్ళు ఇష్టపడరు. అలాంటి వారి ఇంట్లోకి వెళ్ళినా కూడా వారు తలుపు కూడా తీరు, ఎవరో లేరు అన్నట్లుగా ఉంటారు. కానీ దేవుని సంఘము, దేవుని ఇంట్లోకి మనం ప్రవేశించినప్పుడు ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం ఉండాలండి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం ఉండాలి. దేవుని ఇల్లు ఇది అనేది మనం గ్రహించుకోవాలి. దేవుని పని ఇది, సంఘము పని అనగా దేవుని పని అనేది మనం గ్రహించుకోవాలండి. అలాంటి పెద్దవాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడే మనకు చెప్పాను కదా, క్లబ్స్ ఎంట్రన్స్ ఒక డబ్బులు కట్టాలంటే 10,000 20,000 కట్టాలండి. కానీ దేవుని సంఘము, దేవుని ఇంటిలోనికి మనం ప్రవేశిస్తున్నామంటే గొప్ప ధన్యత దేవుడు నాకు ఈరోజు అనుగ్రహించడండి. ప్రతిరోజు మీరు ఆ ప్రశ్న వేసుకుంటూ దానికి దేవునితో జవాబు పొందుకుంటూ ఉండాలి. సంఘంతో ప్రతి ఒక్కరూ ఏకీభవించి సంఘ సభ్యులతో కానీ ప్రతి ఒక్కరితో ప్రేమ కలిగి జీవించాలండి. ఒకరిని చూసి ఒకరు పడదు నాకు అన్నట్లుగా ఎవరు జీవించకూడదు. మన సంఘంలో అలాంటి వారు ఎవరు లేరు, కానీ చాలా మంది సంఘాలు అలా ఉన్నారండి. అలాంటి వారుగా ఉండకుండా, సంఘం అనగా క్రీస్తు శరీరము కనుక అలాంటి వారుగా మేము అందరూ ఉండాలి, ప్రేమ కలిగి జీవించాలి. ఇంత గొప్ప ధన్యత దేవుడు నాకు అనుగ్రహించాడు. దీనిలోకి ప్రవేశం నాకు వచ్చిందంటే ఆయన ప్రేమతో నన్ను పిలిచాడు. దాన్ని నేను గ్రహించుకోవాలి, ఇష్టపడాలి, ఆయన కొరకు నేను జీవించాలనేది ప్రతి ఒక్కరు. అలాంటి ధన్యత దేవుడు మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ నా మాటలు ముగిస్తున్నానండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వకృపానిధిగు మా దేవ, పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రభువా ఇంతవరకు తండ్రి ఎన్నో మాటలు మాకు వినిపింపచేశారు ప్రభువా. అవును తండ్రి, సంఘము అనగా వాడ ప్రభువా తండ్రి, ఆ రోజులో నోవహు గారు ఎలా అయితే ప్రభువా తండ్రి ఆ ప్రభువా ఆయన ప్రేమతో తండ్రి ప్రభువా, ఆయన నిరీక్షణ ఎంత గొప్పది ప్రభువా, ఆయన స్థిరమైన విశ్వాసం ఎంత గొప్పది ప్రభువా. ఈ రోజులో అలాంటి విశ్వాసం ఉంది అంటే కరువు అయిపోతుంది ప్రభువా. అలాంటి విశ్వాసం మాలో లేకుండా తండ్రి ప్రభువా నశించిపోతూ తండ్రి సాతానుకు తండ్రి లొంగిపోయే బిడ్డలుగా ఉన్నాము ప్రభువా. అలాంటి వారుగా మేము ఉండకుండా తండ్రి విశ్వాసాన్ని తండ్రి గట్టిగా తండ్రి మేము కాపాడుకొని ప్రభువా తండ్రి, విశ్వాసమందు ప్రభువా తండ్రి, విశ్వాసాన్ని తండ్రి ఎలా అయితే పౌలు గారు ప్రభువా తండ్రి ఆయన కడముట్టించితిని ఆయన చెప్తున్నాడు ప్రభువా. అలాంటి పిలుపుని మేము తండ్రి పలికేందుకు తండ్రి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభువా తండ్రి. ప్రభువా ఈ రోజులో తండ్రి సంఘం అనగానే తండ్రి చాలా మంది నిర్లక్ష్యం చేస్తూ తండ్రి ప్రభువా సంఘానికి రాక వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు ప్రభువా. అలాంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను ప్రభువా తండ్రి. సంఘాన్ని విడువక తండ్రి ప్రభువా ఎల్లప్పుడు సంఘానికి ప్రభువా మేము సంఘాన్ని విడిచిపెట్టే వారుగా మేము ఉండకుండా తండ్రి ఆ సంఘానికి ప్రతిరోజు తండ్రి మేము సంఘానికి విలువనిచ్చే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ మార్చమని ప్రార్థిస్తున్నాము ప్రభువా తండ్రి. ఇంతవరకు ఎన్నో మాటలు ప్రభు మాకు వినిపింపచేస్తారు, అందుని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా తండ్రి. ఈ మాటలు ప్రభు మీ పిల్లల హృదయాల్లో తండ్రి ప్రభువా మీ యొక్క మాటలు ప్రభు ముద్ర వేసేయమని ప్రార్థిస్తున్నాము ప్రభు తండ్రి. నోవహు గారి విశ్వాసాన్ని మాలో చూపిస్తున్నామా లేదా అనేది పరీక్షించుకునే ప్రతిరోజు తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. ఎవరైతే తండ్రి నశించిపోతూ ఉన్నారో ప్రభువా తండ్రి వారందరినీ మీ చిత్తమైతే ప్రభువా సంఘంలోనికి నడిపించమని, సంఘ క్షేమాభివృద్ధి కొరకు తండ్రి ప్రతి ఒక్కరు ప్రభువా తండ్రి ప్రతి ఒక్కరు ఆలోచించి జ్ఞానాన్ని పుట్టించమని ప్రార్థిస్తున్నాము ప్రభువా తండ్రి. మీ ఇష్టాన్ని తీర్చే బిడ్డలుగా మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తూ, ఎవరైతే రక్షణ లేక నశించిపోతున్నారో అందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ చిత్తమైతే రక్షణ మార్గాన్ని వరకు తెరవమని ప్రార్థిస్తూ, ఈ గ్రామంలో ఈ దేశంలో ఎంతో మంది మిమ్మల్ని తెలుసుకోలేక నశించిపోతున్నారయ్యా, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ చిత్తమైతే వారిని తండ్రి దీవించండి, మీ రక్షణ మార్గంలోనికి త్రోడుకొని రమ్మని ప్రార్థిస్తూ తండ్రి ఆ రోజులో ఓడ ఎలా అయితే లేపబడి ఉందో ప్రభువా మీ ఉగ్రత ఈ రోజులో రాకముందే ప్రభువా తండ్రి ప్రతి ఒక్కరు రక్షణ పొందేందుకు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తూ, ఆ రోజులో ఓడ ఎలా లేచిందో ఈ రోజులో సంఘము కూడా అలాగే లేస్తుంది అని మేము గట్టిగా నమ్ముచు తండ్రి ప్రభువా ఇంతవరకు తండ్రి ఎన్నో మాటలు మనకు వినిపింపచేసిన విధానం బట్టి మీకే స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ
క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మా కొరకే రాని ఉన్న మా ప్రియ రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ఈ ప్రార్థన సమర్పించుకుంటూ అడిగి వేడుకొంచిన మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. ఎంతో లోతమైన భావాలు మనం విన్నాము. వారమారము మనము సంఘానికి రావాలా అంటే ఖచ్చితంగా రావాలా. వారమారము మనం సంఘానికి ఏమకొస్తామంటే దినము పొద్దున్నే మాంసాహారి, మధ్యాహ్నం 3 పూటలు మనం తింటామంటే మన శరీరానికి ఏం కావాలా? ఆహారం కావాలా. ఆహారం లేకపోతే ఏమైపోతుంది? అది నొప్పిస్తుంది, నొప్పితో బాధతో పెడుతుంది మనకి. మనం ఏం చేయాలంటే ఆ బాధ పోవాలంటే మనం ఆహారం కంపల్సరీగా తినాల 3 పూట్లను. లేకపోతే ఏమవుతుందంటే మనకి బాధ కలుగుతుంది. మరి ఆత్మకు కూడా మనకి ఆహారం కావాలా. ఆహారం అంటే దేవుని మాటలు. మనము దేవుని మాటలు వింటే మాత్రమే మనకి ఆత్మ అనేది తృప్తిగా ఉంటుంది. లేదంటే అది ఏమైపోతుందంటే లోకములో ఆటోమేటిక్గా పొందుకుంటుంది. ఆటోమేటిక్గా లోకంలో పొందుకున్నాక మన ఆత్మ చెడిపోతుంది అంటే దేవునికి మనం దూరం అయిపోతాము. ఇంతమైన లోతమైన మాటలు మనం వింటున్నాము. నోహో గారు 100 ఏండ్లు విశ్వాసము అంటే దేవుని మాట విని 100 ఏండ్లు. 100 ఏండ్లు అంటే మాటల 100 ఏండ్లు విశ్వాసంతో వాడకట్టిండాడు. విశ్వాసంతో అంటే 100 ఏండ్లు ఎదురు చూసిండాడు. అంటే 100 ఏండ్లు అంటే మాటలు కాదు. మనము వారానికి నాశనం మనది. ఈరోజు బ్యాప్టిజం పొందుతాం. నేను అన్నీ విడిచిపెట్టిన నా పాపత జీవితం అన్నీ నేను విడిచిపెట్టి నేను ఇంక మారి దేవునిలోకి నేను వచ్చి మారమనసు పొంది నేను బ్యాప్టిజం ద్వారా నేను సంఘములోకి నేను వస్తాను అంటాడు. వారం పాటికి సర్వనాశనం. అవునా కదా? ఎంత జనము బ్యాప్టిజం తీసుకుంటారు. నేను ఏమంటానంటే ఆ బ్యాప్టిజంకి వారం దినాలకి సర్వనాశనం చేసుకున్నాడంటే వాళ్ళు మనస్ఫూర్తిగా బ్యాప్టిజం తీసుకునే వాళ్ళు కాదు. అర్థమైందా? మనస్ఫూర్తిగా వాళ్ళు బ్యాప్టిజం తీసుకున్నారా? వాళ్ళు బ్యాప్టిజం కాదు, మాయ మనసు. అంటే మాయ మనసు అంటే అర్థమేమి? మాయ చేస్తారు అంతే. వాళ్ళు మారమనసు పొందే మేము బ్యాప్టిజం పొందిందామంటారు, వారానికి నాశనం చేసుకుంటారు. కానీ వాళ్ళు మారమనసు పొందినది కాదు, మాయ మనసు పొందిన వాళ్ళు మనం కండ్లారుగా ఎంతో జనం చూస్తున్నాం. వాళ్ళకి దేవుని భయం ఉండలేదు, హృదయంలో భక్తి ఉండేలతో నటిస్తారు. అందుకే దేవుడు అంటాడు, పెదవులతో మాత్రమే కనపరుస్తారా, మీ హృదయం దూరంగా ఉంది అంటాడు. అవునా కదా? ఇది మనం గ్రహించుకోనల్లా. ఇన్ని మాటలు దేవుని ద్వారా, గీత ద్వారా దేవుడు గీత నోటి వెంట మనము వినేదానికి ఈ దినం దేవుడు సహాయం చేయాడు. అదేవిధంగా ఫస్ట్ వర్తమానం గీత ఇచ్చింది. ఒక పాట పాడుకోండి. రెండో వర్తమానంకి అన్నయ్య గారికి సమయం ఇద్దాం.